శోభకృ నామ సంవత్సరం అయ్యింది. అలాగే ఇది క్రోధి నామ సంవత్సరం. మనకి 12 రాసులు, మనకి ఈ ద్వాదశాత్మకం. ఈ ప్రపంచం అంతా కూడా 12 రాసుల్లోకి పేరు. అలాగే ఈ రాసుల్లోకి ఒక్కో రాశులకి 9 పాదాలు చెప్పుని మొత్తం 27 నక్షత్రాలకు 108 పాదాలు ఉంటాయి. ఆ 9 పాదాలని ఓ దాంట్లోకి ఒక రాశిలోకి పెట్టడం జరిగింది. మొత్తం ప్రపంచం అంతా కూడా అందులోకి మప్పగలిగారు మన మహర్షులు. అది కూడా ఒక్కసారి దాని ఫలితాలను చూద్దాం. ఇది మేషరాశి వాళ్ళకి అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం కలిపి మేషరాశిలోకి 9 పాదాలు వస్తాయి. వీళ్ళకి ఈ సంవత్సరం రేపు మే 20 దాటిన తర్వాత బాగుంటుంది. ఈ గురుగ్రహ సంచారం కనుక పక్క రాశికి వెళ్ళిపోతుంది. పుష్కరాలు వస్తున్నాయి నర్మదా నదికి. ఈ నర్మదా నది పుష్కరాలు కూడా ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఈ సందర్భంలో నర్మదా నదికి ఈ సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయి. వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం. దాన్నే రేవాతీరే తపఃకుర్యాతని. నర్మదా నదికి కొంతమంది పరిక్రమణ చేస్తున్నారు, నర్మదా నది చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది. ఇది మనకి హృదయస్థానం అన్నమాట. ఇది అలాగే ఈ హృదయస్థానం మన దేశం మొత్తానికి సెంటర్లో ఉంటుంది నర్మదా నది. నర్మదా తపతి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చేవి. ఇది నదులు నదాల్లో ఇది ఒకటి. ఈ యొక్క అక్కడ తపస్సు చేస్తే చాలా గొప్పది అంటాడు. కాసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నా గొప్పదే. ఒకసారి స్నానం చేసిన ఓ 1,00,000 రెట్లు ఇంకో చోట చేసిన ఫలితాన్ని కలుగుతుంది. అది ఓపుకున్న వాళ్ళు ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాల్లో కూడా పాల్గొనండి దయచేసి. చేత ఈ పుష్కరాల ప్రాంతంలో రేవాతీరే తపఃకుర్యాతు మరణం జాహ్నవీ తటే అని పోడంగా జరిగినట్టయితే గంగన తీరంలో పోవాలట. అలాగే రేవాతీరే తపఃకుర్యాత్ గౌతమ్యాం త్రతయం మరమని. ఈ గౌతమి నది దానం దద్యాత్ కురుక్షేత్రే అని. దానం చేసినట్టయితే ఎక్కడ చేయాలంటే కురుక్షేత్ర తీరంలో చేయాలట. కురుక్షేత్రని ఢిల్లీ అవతల ఉంది. అక్కడ చేసిన దానం అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందట. అయితే ఈ 3 కలగజేసేది ఏది ఉందంటే మన గోదావరి తీరం ఉంది. గౌతమ్యాం త్రతయం మరమని. ఈ 3 ఇక్కడ ఉన్నాయి అన్నాడు. అంచేత మనం ఇక్కడ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓపుకున్న వాళ్ళు దానికి సరదాగా నర్మదా నది పరిక్రమణకు కానీ అలాగే నర్మదా నది స్నానానికి కానీ వెళ్ళి తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మేషరాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగుంది. మే 20 దాటినట్టయితే చక్కటి ఫలితాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు ఆందోళన చెంది పని లేదు. వీళ్ళకి ఆదాయం 8 అయితే ఖర్చు 14 రూపాయలు. అలాగే రాజపూజ్యం 4 అయితే అవమానం 3 ఉంది. వీళ్ళు సంతానం విషయంలో ముందంజలో ఉన్నారు. అలాగే మంచి సౌఫలితాలు కలుగుతున్నాయి, సంపద కలుగుతుంది. ఏదైనా భూస్వాములు కూడా భూమి వాతావరణం వగైరాదులు స్థలాదులు లాంటివి కొనుక్కోగలిగే పరిస్థితి ఈ మేషరాశి వాళ్ళకి ఉంది. అలాగే విద్యా వ్యవస్థలో కూడా వీళ్ళు ముందుండే పరిస్థితి ఉంది. వీళ్ళకి ఉద్యోగస్తులందరూ కూడా చక్కటి వాతావరణం ఉండే పరిస్థితి. అలాగే వీళ్ళకి మనోవికాసం కూడా కలిగే పరిస్థితి ఉద్యోగస్తులకు ఉంది. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి శనీశ్వరుడు యొక్క సంచారం చేత పూర్తి మనోవికాసం, ఆనందం అంతా అనుకూలమైన పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది. అయితే శుభపరమైన ఖర్చులు వీళ్ళ దగ్గర కనబడుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఆగస్టు నుంచి అక్టోబర్ నెల, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు జాగ్రత్తగా ఉంటే వీళ్ళు సరిపోతుంది. అది కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని కనబడుతుంది. అంటే దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. దీని పేరే జ్యోతిష్ శాస్త్రం కాబట్టి జ్యోతి అంటే లైట్ అన్నమాట. ఇది దాటించేస్తుందని కాదు, ఆ లైటింగ్ చూపెడుతుంది. ఆ లైట్ చూపెడితే దానికి తగ్గ మార్పుల్ని మంత్రశాస్త్రంలో ఉండే విధానాల ద్వారా పెద్దల ద్వారా తెలుసుకుని ఎవరికి ఇష్టమైన చోట్ల చూపించుకుని దానికి తగినటువంటి పరిహారాలని పొందుతారని ఆశిస్తున్నాం. అలాగే వృషభ రాశికి కృత్తికాస్త్రయో రోహిణి మృగశరార్థం వృషభం. కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలోకి వస్తుంది. వీళ్ళకి ఆదాయం 2 అయితే ఖర్చు 8 రూపాయలు. రాజపూజ్యం 7 అయితే అవమానం 3. వీళ్ళకి చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యం వస్తుందేమో అని ఈ సంవత్సరం కనబడుతుంది. కానీ నూతన వ్యాపారాలు ఈ సంవత్సరం చేసే పరిస్థితి వీళ్ళ దాంట్లో ఉంది. వీళ్ళకి ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి సంబంధించి సుబ్రహ్మణ్య ఆరాధన కానీ లేనట్టయితే దుర్గాదేవి ఆరాధన కానీ కాత్యాయని ఆరాధన కానీ చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వీళ్ళకి వస్తాయి. అలాగే వీళ్ళకి రాహుకేతువుల సంచారం చాలా బాగుంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్టయితే
మంచి ఫలితాలు వీళ్ళకి వస్తాయి. ఉన్న లోట్లు కూడా సెట్ అవుతాయి. అలాగే వీళ్ళకి భాగస్వామి సంబంధ వ్యాపారాలు కావాలంటే చేసుకోండి. అలాగే గృహ నిర్మాణం కావాలంటే వీళ్ళు చేసుకోవచ్చు. అది ఖర్చు పెట్టిన మంచి ఖర్చుకి వెళ్తుంది. కొంచెం ఆరోగ్యం మాత్రమే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కొన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు వీళ్ళు తీసుకోగలగాలి. అంటే ప్రధానంగా ఈ ఈ వృషభ రాశి దాంట్లో నాకు కనపడేది సరైన నిర్ణయాలు సరైన టైంలో తీసుకోకపోవడం వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొంటారు అని కనపడుతుంది. అది కొంచెం నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధనని చేసుకోండి. అలాగే మిథున రాశి వాళ్ళకి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర పునర్వసుస్త్ర యోర్ మిథున, మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశిలోకి వస్తుంది. వీళ్ళకి ఆదాయం 5 అయితే ఖర్చు 5, రాజపూజ్యం 3 అయితే అవమానం 6. వీళ్ళకి సకల కార్యాలను జయవంతంగానే ఉంది ఈ సంవత్సరం. వీళ్ళకి పితృవర్గం వారి నుండి చెడు అనుభవాలు ఎదురయ్యే పరిస్థితి ఈ సంవత్సరం వీళ్ళకి కనపడుతుంది. అలాగే ఈ సంవత్సరం శనీశ్వరుడు భాగ్యస్థానంలో సువర్ణమూర్తివంతం అవడం చేత కొన్ని సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రతికూలమైన వాతావరణంలోంచి బయటకు వచ్చే పరిస్థితి సంవత్సరం వెళుతుంది. అలాగే అందులో ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు స్నేహితులతోటి బంధువులతోటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అలాగే మిగతా విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. వీరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు. ఇంట్లో శుభకార్యక్రమాలు జరిగే పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది. అయితే వ్యయంలో ఉండేటువంటి రాహు వల్ల మినుగులు దానం చేసినట్టయితే ఫలితం వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇంట్లో శుభకార్యాల యొక్క పరంపర జరిగే పరిస్థితి ఉంది. ఏమైనా ఉంటే దయచేసి ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వీళ్ళకి విదేశాల్లో ఉండేటువంటి చిన్న చిన్న ఆస్తులను కూడా కొనే పరిస్థితి వాళ్ళ స్థాయిని బట్టి కలిగే పరిస్థితి కూడా ఉంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి ఇది కర్కాటక రాశిలోకి వస్తుంది. వీళ్ళకి డబ్బు బాగా నిల్వ ఉంచుకుందామని ధోరణితో రోగాల మీద తెచ్చుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి బాగులేదు. భయంగా తీసుకోకుండా దయచేసి వీళ్ళ ఖర్చు బద్దానికైతే ఆదాయం బద్దానికైతే ఖర్చు 2, అలాగే రాజపూజ్యం 6 అయితే అవమానం 6 ఉంది. వీళ్ళకి శనీశ్వరుడికి సంచారం వల్ల అష్టమశని ప్రభావం ఉంది. వీళ్ళు మందపిల్లుల అభిషేకాదులు చేయించుకోండి. అలాగే తైలాభిషేకాదులు చేయించుకోండి. పరమేశ్వరుడికి ప్రదోషకాలంలో అర్చన, అదే ప్రదోషకాలంలో ప్రదక్షిణ ఇటువంటివి చేయడం వల్ల, అలాగే తెలదానాదులు చేయడం చేత వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే అశ్వత్థవర్త ప్రదక్షిణలు, అలాగే శ్రీవృక్ష ప్రదక్షిణ, ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేయడం చేత చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఉన్న ఇబ్బందులు చాలా మటుకు తగ్గే పరిస్థితి ఉంది. అలాగే వీళ్ళు మానసికమైన పరిస్థితులు కూడా ఇబ్బందులు కొన్ని ఎదుర్కొనే పరిస్థితి, అలా దగ్గర దాకా వచ్చినట్టు వచ్చి వదిలేస్తూ ఉంటుంది అనమాట. అది ఈ రాశి సంవత్సరం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండే పరిస్థితి ఈ రాశి వాళ్ళకు ఉంది. ప్రత్యేకించి శివారాధనని వదలొద్దు. వాళ్ళు బాగా బిల్వాష్టోత్తరాన్ని చదువుకోవడం చేత వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంది. చక్కటి వాతావరణం కలుగుతుంది. అలాగే వీళ్ళు బాగా కష్టపడితే కానీ రిజల్ట్ రాదనమాట. అటువంటి పరిస్థితి చేత కష్టపడండి, మంచి ఫలితాన్ని ఆశించండి ఈ రాశి వాళ్ళు. అలాగే ప్రత్యేకించి మారేడు వృక్షానికి అయితే మారేడు మొక్కకి ప్రదక్షిణ చేయడం చేత ఈ రాశి వాళ్ళు సుఖ సంతోషాలని చాలా మటుకి పొందగలుగుతారు. మిగతావి మీరు ముఖాముఖిగా చూసుకుందాం. అలాగే సింహరాశి వాళ్ళకి మఖ, పుబ్బ, ఉత్తరాపాదం సింహం, ఈ 9 పాదాలు కలిపి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, అలాగే ఉత్తరం 1వ పాదం కలిపి మనకి సింహరాశిలోకి వస్తుంది. వీళ్ళకి ఆదాయం 14 అయితే ఖర్చు 2 రూపాయలు. అలాగే రాజపూజ్యం 1 అయితే అవమానం 7. వీళ్ళకి మే 1 నుంచి మొత్తం సంవత్సర చిగురు దాకా కూడా దశమ స్థానంలో ఉండే గురుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు. వీళ్ళకి ఏదైనా పదవులు వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. చక్కటి వాతావరణం ఉంది. వీళ్ళకి మంచి ప్రతికూల పరిస్థితుల్ని అధిగమిస్తారు వీళ్ళు. అలాగే ఉద్యోగాదుల్లో పురోగమనం కలిగి ఉంటారు. వ్యాపారాదులు కనుక చేసినట్టయితే బాగుంటుంది. అలాగే వీళ్ళు ఏదైనా అనుకున్న పని అయ్యే పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఆస్తులు ఇవన్నీ కూడా బాగానే పోగొడతారు. అలాగే భార్య ద్వారా వచ్చే ఆస్తులు కూడా ఈ రాశి వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే
భాగస్వామ్య వ్యాపారాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వీళ్ళందరూ కూడా దుర్గా దక్షిణామూర్తి ఆరాధన చేయడం చేత వీళ్ళకి మంచి ఫలితాలు కనబడే పరిస్థితి ఉంది. అలాగే కన్యారాశి వాళ్ళు, కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్రార్థం అంటే చిత్త 1, 2 పాదాలు కలిపి కన్యారాశిలోకి వస్తుంది. వీళ్ళకి ఆదాయం 5 రూపాయలు అయితే ఖర్చు 5 రూపాయలు, అలాగే రాజపూజ్యం అయితే అవమానం 5. వీళ్ళకి సామాన్యంగా చూసినట్టయితే సాముదాయికంగా అంటే ప్రత్యేకించి ఎవరిది వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పాదాలను బట్టి కూడా ఫలితాలు రావచ్చు. అయితే సాముదాయికంగా చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ లేదు. ఆర్థికపరమైన పరిపుష్టి కలుగుతుంది ఈ సంవత్సరం వాళ్ళకి. అలాగే స్వయం వృత్తుల వారికి ఆదాయం పెరిగే పరిస్థితి ఉంది. కొత్త రకం వ్యాపారాలు పెట్టుకునే పరిస్థితి ఈ సంవత్సరం వెళుతుంది. అలాగే వీళ్ళు కొత్తగా తలపెట్టిన పనులు కూడా సవ్యంగా సత్వరంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఏదైనా కనుక వివాహాదులు కనుక అనుకున్నట్లయితే ఈ సంవత్సరం తలపెట్టుకోండి, అయిపోయే పరిస్థితి ఉంది. అలాగే చిరకాలమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకి ఆనందదాయకమైన పరిష్కారం కూడా దొరికే పరిస్థితి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది. అలాగే కన్యారాశి వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు, కొత్తమైనటువంటి పుంకాలుగా కొత్తమైనటువంటి రూట్లు తొక్కడం ఇవన్నీ జరగబోతుంది. అలాగే వ్యాపారస్తులు కొంచెం మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే వీళ్ళకు కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే పిల్లల చదువులు అవి కూడా చక్కగా రాణించే పరిస్థితి ఈ సంవత్సరం వీళ్ళకి కనబడుతుంది. అలాగే వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వీళ్ళకి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. దాని నిమిత్తంగా దానికి కూడా దుర్గాదేవి ఆరాధన, అలాగే చండీ ఆరాధన ఇవి 2 చేసినట్టయితే ఫలితాలు ఇబ్బందికరమైన ఫలితాలు తగ్గి మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. అలాగే లింగార్చనాది కార్యక్రమాదులు అంటే మృత్యులింగం, కలవ మృత్యు శ్రేష్ఠ, కలియుగంలో ఈ మృత్యులింగం చాలా శ్రేష్టం ఉంటుంది. అది వీళ్ళకి బాగా పనిచేస్తుంది. వీళ్ళకి మంచి ఫలితాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఉత్తర నక్షత్రం వాళ్ళకి కొత్త ఇల్లు కట్టుకునే యోగం కనబడుతుంది, చూసుకోండి ఈ రాశి వాళ్ళకి. అలాగే హస్త నక్షత్రం వాళ్ళకి కూడా గృహయోగం కనబడుతుంది. అలాగే ఉన్నత విద్యాయోగం, ఏదో కొత్త సర్టిఫికేట్లే వస్తాయి వీళ్ళకి, అది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అలాగే వీళ్ళకి దక్షిణామూర్తి ఆరాధన చేత ఇంకా మంచి మెండైన ఫలితాలు కలగబోతున్నాయి. అలాగే తులారాశి వాళ్ళకి చిత్త 3, 4 పాదాలు, అలాగే స్వాతి 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి ఈ తులారాశిలోకి వస్తుంది. గురుడు లోహమూర్తిత్వం ఉంది అష్టమంలో వీళ్ళకి. రేపు మే 1 నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు. శనీశ్వరుడు సంవత్సరం అంతా పంచమ స్థానంలో ఉంటాడు, రజతమూర్తి. రాహుకేతువులు సంవత్సరం అంతా కూడా షష్ఠ స్థానంలో, ఏ స్థానంలో లోహమూర్తులుగా ఉన్నారు. వీళ్ళకి మొత్తం మీద యావరేజ్గా ఉంది, అంత సుప్రీం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. శనగలు దానం చేసుకోవాలి, శనగ ధాన్యాలు అంటారు, అవి దానం చేసుకోవాలి. నేత్ర సంబంధమైన సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. భయంగా తీసుకోకండి, ముందు జాగ్రత్త జరిగా చూసుకుంటే ప్రతిదానికి కూడా ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే వీళ్ళకి రావాల్సిన డబ్బు విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి ఈ సంవత్సరం వీళ్ళకి కనబడుతుంది. అలాగే కుటుంబ సమస్యలతోటి, కుటుంబ సభ్యులతోటి, మిత్రులతోటి సత్సంబంధాలని సరిచూసుకోవాలి, అది జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళకి ఆరోగ్య సూత్రాలని పాటించే పరిస్థితి ఈ సంవత్సరం వీళ్ళకి కనబడుతుంది. అలాగే వీళ్ళకి శనీశ్వరుడి యొక్క ప్రభావం వీళ్ళకి అనుకూలంగానే ఈ సంవత్సరం కనబడుతుంది. వృత్తి వ్యాపారాలు, కుటుంబాలు కూడా బాగానే ఉన్నాయి. ఉద్యోగార్థులకి వారి స్థాయిలో ప్రభుత్వం ఆశించిన రీతిలో వారి స్థాయిలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది, ప్రయత్నం ఉంటే చేసుకోండి. ఇది అష్టమంలో ఉండేటువంటి గురుడికి మాత్రం ఆ శనగల ధాన్యం కానీ, గురుడికి జపతపాదులు చేయించుకోవడం కానీ, ప్రత్యేకించి ఆ గురుగ్రహం యొక్క అంశ పొందడానికి కుంభకోణం దగ్గర అలంగుడి అని ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళినట్టయితే ప్రత్యేకించి ఆ గురుగ్రహం యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి. అవకాశం ఉన్నవారు వెళ్ళండి. అలాగే చిత్త నక్షత్రం వాళ్ళకి సంతానం, సృజనాత్మకత ఇవన్నీ కూడా సాధిస్తారు. అలాగే స్వాతి వాళ్ళకి సర్వత్రా అనుకూలంగానే ఉంది, కానీ వాళ్ళు కూడా గురుగ్రహం యొక్క ప్రసాదం కలగాలి. అలాగే శనగల యొక్క ధాన్యాల్ని, శనగల్ని దాన ధర్మాలు చేసుకోవాలి. అలాగే ఈశ్వరుణ్ణి కొలుచుకోవాలి. అలాగే ఇందాక చెప్పినట్టుగా అలంగుడి ప్రాంతంలో ఉండేటువంటి ఆ గురుగ్రహం యొక్క ఆ దేవాలయానికి అభిషేకాదులు చేర్చుకున్న ఏం చేసిన మంచి ఫలితాలు వస్తాయి. అది తమిళనాడులో ఉంది, కుంభకోణం దగ్గరలో అలంగుడి ఆ ఊరి పేరు. అలాగే
మనకి వృశ్చిక రాశి వాళ్ళకి మనకి ఇందులోకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వీళ్ళకి ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు. వీళ్ళకి ఆదాయం 8 రూపాయలు అయితే ఖర్చు 14. ఈ రాజభుజ్యం 4 అయితే అవమానం 5. వీళ్ళు కళత్ర స్థానంలో ఉండేటువంటి ఆ గురుడు తామ్రమూర్తిత్వం పొందాడు. అంటే మూర్తిమత్వాలు అంటే సువర్ణమూర్తి, లోహమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి అని 4 రకాలుగా ఉంది. అంటే ప్రత్యేకించి మంచి స్థానంలో ఉన్న ఆ మూర్తిమత్వం సరిగ్గా రాకపోతే ఫలితాలు రావు. అందుకని పంచాంగంలో కొన్ని ఊట రాజేస్తే అందరి మీద వెళ్తుంది, అది ప్రత్యేకించి నాకు రాలేదేంటి అనే పరిస్థితి కలుగుతుంది. ప్రత్యేకించి దాని మీద దృష్టి పెట్టినట్టయితే అవి ఫలితాలు మనం పూర్తిగా ఆశించవచ్చు 100-90% దాకా. వీళ్ళకి రాహుకేతులు సంవత్సరం ఆరంభం నుంచి కూడా సంవత్సరం చిగురు దాకా కూడా పంచమ ఏకాదశి స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాం. తామ్రమూర్తి తక్కువ ఫలితాలు ఇస్తాడు. అది పంచమ స్థానంలో ఉన్నా మంచి స్థానంలో ఉన్నా తక్కువ ఫలితాలని కలగజేస్తారు. అంచేత వీళ్ళకి సప్తమ స్థానంలో ఉండే గురుడు యొక్క సంచారం యోగవంతంగానే ఉంది. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి ప్రేమ వివాహాలు జరిగేటువంటి అవకాశం కొంతమందికి ఆ అవకాశం ఉండే వాళ్ళకి కనబడుతుంది. అలాగే ఎక్కువ జీతం కలిగినటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఈ సంవత్సరం ఉంది. అయితే వీళ్ళు సంపాదనకి ఖర్చుకి సరిపోతూ ఉంటుంది, ఏం మిగలరు వీళ్ళు. అంచేత అది మటుకి జాగ్రత్తగా చూసుకుంటూ ఆర్థికపరమైన క్రమశిక్షణని పాటించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే జ్యేష్ఠ అనురాధ వాళ్ళకి ఇళ్లలో మంచి కళ్యాణకరమైన కార్యక్రమాలు జరిగే పరిస్థితి ఉంది, అది చూడండి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కూడా కార్యసిద్ధి అనుకున్న పని జరిగిపోతుంది ఈ సంవత్సరం. ఆ సప్తమంలో గురుడు వచ్చేస్తున్నాడు, అంచేత ఇబ్బందికరమైన వాతావరణం తగ్గిపోతుంది. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి ఈ రాశి వాళ్ళకి సామాన్య ఫలితాలు, ఎక్కువ ఆశించద్దు దయచేసి, సామాన్య ఫలితాలు. వీళ్ళు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధన ఈ 2 చేసినట్టయితే వారికి తోచిన రీతిలో వారి శక్తి కొలది చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు కలిగే పరిస్థితి ఉంది. అలాగే ధనురాశి వాళ్ళకి ధనురాశిలోకి మూల 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం కలిపితే ధనురాశిలోకి వస్తుంది. ఈ ధనురాశి వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు. అయితే గురుడు సప్తమంలోకి షష్టంలోకి వెళ్తున్నాడు కాబట్టి అది ఒక్కడే జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. వీళ్ళు హ్యాపీగా కూర్చుని రుద్రకవచం పారాయణ చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. పరమేశ్వరునిలో పట్టుకుని వేలాడితే తీసుకొచ్చి బయటికి టెస్ట్ పెట్టుకోవచ్చు. చక్కటి వాతావరణం ఉంది. ఆ దోషం చిన్న దోషం, అది శనగలు దానం చేసుకోండి. అలాగే ప్రతి మాసంలో కూడా పౌర్ణమి ముందర వచ్చేటువంటి గురువారం ఏదైతే ఉందో అవి ఈ యొక్క శనగలను దానం చేసినట్టయితే చక్కటి ఫలితాలు వీళ్ళకి వస్తాయి. అలాగే వీళ్ళకి ఆదాయం 11 అయితే ఖర్చు 5, రాజభుజ్యం 7 అయితే అవమానం 5. వీళ్ళకి బంగారాదులు కొనే పరిస్థితి ఉంది. వీళ్ళకి ఏదో ఒక వస్తువు అమ్మే పరిస్థితి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది. అలాగే ప్రజలతోటి సత్సంబంధాలను కలిగి ఉంటారు ఈ రాశి వాళ్ళు. వాళ్ళు అడిగేస్తే అది నెంబర్ 1 అయిపోతుంది. కానీ కొంచెం ఖర్చు అయ్యి ఉంది పరిస్థితి ఉంది వాళ్ళకి, ఆ ఖర్చు ఒకటి వెళ్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం గురించి ఇందాక అనుకున్నట్టుగానే రుద్రకవచ పారాయణ, రుద్రకవచం అందరూ చదువుకోవచ్చు. అది లిరిక్స్ కూడా తెలుగులో ఉంది, అది మనం చదువుకోవచ్చు. చక్కటి ఫలితాన్ని కలగజేస్తుంది. అలాగే పరమేశ్వరుడికి అభిషేకాదులు చేయించుకోవడం చేత వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి 100-80% దాకా పోయే పరిస్థితి ఉంది. ఇంకొంచెం శక్తి ఉన్న వాళ్ళు ఆ గురుగ్రహానికి జపతపాదులు చేయించుకుంటే ఇంకా మంచి ఫలితాలు మెండుగా వచ్చే పరిస్థితి ఉంది. అలాగే వృత్తులు రాణించి వీళ్ళు విశేషమైన ఆదరణని పొందే పరిస్థితి కూడా ఈ సంవత్సరం వీళ్ళకి కనబడుతుంది. అలాగే అక్టోబర్ నుంచి జనవరి దాకా కూడా గురుడు షష్ఠక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా సానుకూల ఫలితాలు వచ్చే పరిస్థితి వీళ్ళకి కనబడుతుంది. చేత కంగారు పడేటువంటి పరిస్థితి ఏమీ లేదు. అలాగే వీళ్ళకి గణపతి ఆరాధన చేయండి. ఈ మూల నక్షత్రంలో ప్రత్యేకించి మంచి ఫలితాలు వస్తాయి. అంటే శివగణపతిని ఆరాధన చేసినట్టయితే మంచి రిజల్ట్ వీళ్ళకి రాబోతుంది. అలాగే ఉత్తరాషాఢ వాళ్ళకు కూడా ఈ రాశి వాళ్ళకి అంటే 1వ పాదం వాళ్ళు చాలా ధైర్యంతో అడుగులు వేస్తారు. ఆ అడుగులు కూడా బాగా పనిచేస్తాయి, భయం లేదు. ఒక్కడే పరమేశ్వరుడు ఒక్కడే దీనికి ఈ సంవత్సరం వీళ్ళకి మంచి దిక్కుగా కనబడుతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి ఇందులోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు కలిపి ఇది మకర రాశిలోకి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఏళ్ళంటి శని దోషం ఉంది, అయినా కొంపే మునిగిపోదు. ఎందుకంటే స్వక్షేత్రంలో ఉండేటువంటి శని కాబట్టి అందరినీ ఇబ్బంది పెట్టినట్టుగా వీళ్ళకి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే వీళ్ళకి గురుడు యొక్క పంచమ స్థానంలో గురుడు యొక్క సువర్ణ మొత్తం చేత
రేపు మే 1 దగ్గర నుంచి రేపు పుష్కరాలు వచ్చేసి వెంబడే వీళ్ళకి చక్కటి వాతావరణం ఉంది. వీళ్ళు భయపడక్కర్లేదు, ఏ రకమైన ఆలోచనకి పెట్టుకునే పరిస్థితి లేదు. అలాగే వీళ్ళకి కళ్యాణాది యోగాలు కలుగుతున్నాయి. అలాగే చదువుల్లో కూడా ముందంజలు ఉండే పరిస్థితి ఉంది. అలాగే ఆర్థికపరమైన క్రమశిక్షణ మటుకి వీళ్ళకు ఉండాలి, అదొక్కటి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అలాగే సొంత ఇల్లు కనుక కట్టుకోదలుచుకుంటే సొంత ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి ఈ సంవత్సరం వీళ్ళకు ఉంది. ఖర్చు అవుతుంది, ఇది శుభపరమైన ఖర్చులోకి వెళ్తుంది వీళ్ళకి. అంటే ఇల్లు కట్టుకోవడం, పెళ్ళిళ్ళు చేయడం, చేసుకోవడం, ఇంట్లో ఉండే వేరే కార్యక్రమాలకి రూపకల్పన చేసుకున్నట్టయితే అన్ని కోరికలు కూడా తీరిపోయే పరిస్థితి ఉంది. కోర్టు వ్యవహారాలు, లిటిగేషన్ ఇటువంటి ఉంటే అవి బయటకు వచ్చేసే పరిస్థితి అందులోంచి ఈ రాశి వాళ్ళకి సంవత్సరం కనబడుతుంది. అలాగే ఈ సంవత్సరం ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పులు తీరే పరిస్థితి కూడా కనబడుతుంది, సరిపోతుంది. అలాగే ఇంకొంచెం మెండైన ఫలితాలు రావడం గురించి శనీశ్వరుడికి మందపిల్లి అభిషేకాలు చేయించుకోవడం, అలాగే శనీశ్వరుడికి జపతపాతులు చేయించుకోవడం, నవగ్రహాలకు ఉండేటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవడం, ఇటువంటివి చేసినట్టయితే ఇంకా మెండైన ఫలితాలు ఉంటాయి. అలాగే సుందరకాండ పారాయణ కనీసంగా 6 మాసాలకు ఒకసారైనా అది చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి సువర్ణ యోగమే. ఏళ్ళడిసిన భయం కూడా పడక్కర్లేదు, ధైర్యంగా మనం కూర్చోవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి ఆదాయం 14 అయితే ఖర్చు 14, రాజపూజ్యం 6 అయితే అవమానం 1. ఇందులో ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశిలోకి వస్తుంది. వీళ్ళకి ప్రత్యేకించి ఏలాంటి శని ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఈ రాశి వాళ్ళు ఆరోగ్యపరమైన సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఆల్రెడీ కొంతమంది మృత్యుముఖం దాకా వెళ్ళొచ్చే పరిస్థితి కనబడుతుంది. కొంతమంది మేము చూస్తుంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈ రాశి వాళ్ళు. అయితే వీళ్ళకి ప్రత్యేకించి శనికి మటుకి జపం చేయించుకోవాల్సిందే, అభిషేకాదులు చేయించుకోవాల్సిందే, దాని నిమిత్తంగా మళ్ళీ ఈశ్వరుని కూడా బాగా కొలవలసిందే, దాని యొక్క నియమాలన్నీ పాటించవలసిందే. చేసినట్టయితే ఈ శనీశ్వరుడికి సంబంధించినటువంటి విధానాలు, ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతికూల వాతావరణం మనకి తగ్గి మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. అలాగే వీళ్ళకి స్థాన మార్పు కూడా ఉంది, అది కలిసి వస్తుంది కూడా, అంచేత కంగారు పడక్కర్లేదు. అలాగే శని స్వక్షేత్రంలో సంచారం కాబట్టి మిగతా వాళ్ళకంటే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం తక్కువ ఉండొచ్చు. అంచేత ఏ వృత్తి వాళ్ళైనా సరే ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చే పరిస్థితి ఈ సంవత్సరం కనబడుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళకి గురుడి యొక్క బలం కూడా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుడి సూర్యులకి ఇద్దరికీ కూడా జపతపాదులు దానాదులు చేసుకోవాలి. అలాగే ఈశ్వరుడిని బాగా కొలుచుకోవాలి. ఈ 2 చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కూడా వీళ్ళకి మంచి ఫలితాన్ని కలగజేస్తుంది. అలాగే పూర్వభద్ర వాళ్ళకి కూడా మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే శతభిషం వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదొకటి ముందుగా చూసుకుంటే ప్రతి సమస్యకి సాధన దొరుకుతుంది. అలాగే మిగతా విషయాలన్నీ కూడా మీ పెద్దలను తెలుసుకుని దానికి సంబంధించినటువంటి రెమెడీస్ అన్నీ కూడా చేసుకుంటారని కోరుతున్నాం. అలాగే మీన రాశి వాళ్ళకి ఆఖరి రాశిది ఇది. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిపి రేవతి ఈ మీన రాశిలోకి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు. కొంతమందికి వాళ్ళ జాతక చక్రంలో కనుక బలాలు కనుక్కున్నట్లయితే మంచి మంచి ఉద్యోగాలు పొందే పరిస్థితి ఉంది ఈ రాశి వాళ్ళకి. జాతక చక్రంలో గ్రహాదులు కానీ ఆ యొక్క పీఠికా స్థానంలో ఉండేటువంటి ఆ యొక్క దశలు కానీ మంచిగా నడిచినట్లయితే వీళ్ళకి ఉద్యోగాలు అంటే ప్రభుత్వోద్యోగం తిని ఆ యొక్క పరిస్థితి అందు మీద వచ్చి ఆదాయం తినే పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది. అలాగే గురుడు సంచారం తృతీయుల్లోకి వెళ్తుంది. అంచేత దాని నిమిత్తంగా వీళ్ళు కూడా గురుడికి జపతపాదులు, అలాగే దక్షిణామూర్తి ఆరాధన అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది ఈ సంవత్సరం వీళ్ళకి. అలాగే ఏలినాటి శని ప్రభావం ఉంది వీళ్ళకి. అంచేత వీళ్ళు బాగా ఖర్చు పెట్టేస్తారు, రూపాయలు ఖర్చు అయిపోతాయి బాగా. అయితే ఫలితం కూడా వస్తుంది, కంగారు లేదు. అంచేత రెండింటిని ఆ గురుశనులిద్దరికీ బాగా జపతపాదులు చేయించుకోండి. అలాగే దాన ధర్మాదులు కూడా దానికి సంబంధించి చేసుకోండి. అలాగే ఈ తృతీయంలో ఉండేటువంటి గురుడు వల్ల ఏ స్థానంలో శని వల్ల వృద్ధులకి సేవ చేయడం చేత, అలాగే వృద్ధులకి దీనులకి పాంతులకి ఏదైనా పంచిపెట్టడం చేత వారి శక్తి కొలది ఫలితాలు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంది వీళ్ళకి. అలాగే ఈ స్థానం వీళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటే అందులోంచి బయటపడతారు. అలాగే ఈ సంవత్సరం వీళ్ళు యోగాభ్యాసం మీద అలాగే వీటి మీద కూడా దృష్టి ఎక్కువ పెడతారు, ప్రాణాయామాల మీద. అలాగే వీళ్ళకి వైవాహిక జీవితం కూడా బాగానే కనబడుతుంది. అయితే
మొత్తం మీద చూసినట్టయితే గురుజనులకి జాగ్రత్తగా చూసుకోవడం, శివారాధన, అలాగే దక్షిణామూర్తి ఆరాధన ఈ రెండు చేసుకోవడం, శనీశ్వరుడికి జపతపాదులు చేసుకోవడం, అభిషేకాదులు చేసుకోవడం చేత వీళ్ళు చక్కటి ఫలితాలను పొందే పరిస్థితి ఉంది, ఇబ్బందులు కూడా తొలుగుతాయి. అలాగే అందరికీ ఈ క్రోధి నామ సంవత్సరం అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం అందరికీ కూడా సకలమైన ఆశీస్సులు కలిగి, పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు అందరికీ కలిగి, నవగ్రహాదుల యొక్క ఆశీస్సులు అందరికీ మెండుగా కలిగి, అలాగే పరమేశ్వరుడిని పూర్తిగా అందరూ ధ్యానించేటువంటి అవస్థ వ్యవస్థ ప్రతి మనసుకి ఇవ్వాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం అందరూ మరింత సంతోషాలతో మెలుగొందాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఆశిస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరివారయంత్రం న్యాయేన మార్గేణ మహిమహీజా లోకా సమస్తా సుఖినో భవంతు కాలయ వర్షద పర్జన్య పృథివీ సస్యశాలిని.